జీవపు మాటలు సజీవపు మాటలు నీ బ్రతుకును మార్చి దేవుని మాటలు. నిరాశలను తొలగించి జీవపు మాటలు నిరీక్షణను కలిగించి దేవుని మాటలు నిన్ను బ్రతికించి నిన్ను రక్షించి నిత్య జీవమునొసగే జీవపు మాటలు జీవపు మాటలు. మరి ఈ లోకంలో మనకున్న బహుమతులన్నిటికంటే విలువైనది, ఘనమైనది, గొప్ప బహుమానం ఏంటి అని అంటే మీరేమంటారు? యేసు ప్రభువే గొప్ప బహుమానం. ఎందుకంటే పౌలు భక్తుడు అంటున్నాడు, చెప్ప శక్యం కానీ ఈ గొప్ప వరము నిమిత్తము నీకు స్తోత్రం. అంటే వీ హ్యావ్ టు థ్యాంక్ గాడ్ ఫర్ ది అన్స్పీకబుల్ గిఫ్ట్ దట్ ఈస్ జీసస్. యేసు ప్రభువును బహుమానంగా దేవుడు, తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించినాడని 2 కొరింథీ 9 మరి 15వ వచనంలో ఉంది. అబ్రహాము పుట్టక మునుపే ఉన్నవాడు. అందరం కూడా డిసెంబర్ 25వ తారీఖు యేసు ప్రభు పుట్టినాడని. ఆయన సృష్టికర్త, ఆయనకు ఆది లేదు, అంతము లేదు. ఆయన యుగ యుగములకు ఉన్నవాడు, ఆయన పేరే ఉన్నవాడు కదా, ఉన్నవాడు అనువాడు. మరి అబ్రహాము పుట్టక మునుపే మరి ప్రభు ఉన్నాడు. ప్రభు లోకానికి రావడానికి ముఖ్య ఉద్దేశం, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై జీసస్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్? ఐషియా 61లో ఈ మాట ఉంది చూడండి. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండ దినమును ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరిత హృదయమునకు స్తుతి వస్త్రము వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇది మరి యేసు ప్రభు మరి లోకానికి రావడానికి ముఖ్య ఉద్దేశం. ఈ క్రిస్మస్ ఆరాధన, క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్, క్రీస్తును మనం ఏం చేస్తున్నాము? ఆరాధిస్తున్నాం. ఈ క్రిస్మస్ ఆరాధనలో మనం కొన్ని కార్యాలు నేర్చుకుందాం. ఈ క్రిస్మస్కు సంబంధించిన కొంతమంది పాత్రధారులు ఉన్నారు. సమ్ క్యారెక్టర్స్ రిలేటెడ్ టు దిస్ ఫెస్టివల్. క్రిస్మస్ ఈ ఈవెంట్కు, ఈ యొక్క కార్యానికి మరి కొంతమంది పాత్రధారులు సంబంధించిన వారు మనము ధ్యానించబోతున్నాం. మనము ఈ క్రిస్మస్ గురించి నేను కొద్దిగా ధ్యానించినప్పుడు నాకు కొన్ని కార్యాలు ప్రభు బయలుపరిచినాడు. మనం నేర్చుకోవాల్సింది ఏంటి క్రిస్మస్ పండుగలో అన్నప్పుడు, ఒకటి దీనత్వం. దీనులను దేవుడు ఎన్నుకుంటాడు. గొర్రె కాపరులు ధనవంతులు గారు, చాలా చదువుకున్న విద్వాంసులు గారు, మరి ధనవంతులు గారు, పేరు ప్రతిష్ట ఉన్నవారు కారు, పేదవారు. గొల్ల కాపర్లు అంటే చాలా చౌకబారుగా లోకం చూస్తుంది. వారు గొర్రెలు మేపేవారు అన్నమాట. అంటే దాని ద్వారా వారు బ్రతికేవారు. కానీ అట్టి గొర్రె కాపర్లకు దూత రక్షణ సువార్తను అందిస్తుందంటే మరి దేవునికి దృష్టిలో ఎవరు కూడా తక్కువైన వారు కారు అని నాకు అనిపించింది. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. నో వన్ ఈజ్ చీప్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. గాడ్ కెన్ యూజ్ ఎనీ వన్. జ్ఞానులను కూడా సిగ్గుపరచడానికి, బుద్ధి లేని వారిని, జ్ఞానహీనులను దేవుడు ఎన్నుకోగలడు. నువ్వు ఈ పరిస్థితి ఏ పరిస్థితిలో ఉన్నా గాడ్ కెన్ టాక్ టు యూ. God can send the good message. God can use you for his glory. God used the shepherds. చూడండి, గొర్రె కాపర్లను దేవుడు వాడుకున్నాడు. అంటే దేవుడు ఏం కోరుతున్నాడు అని నేను కొద్దిగా రీసెర్చ్ చేసినప్పుడు దీనత్వం కోరుతున్నాడు. ఆయన మహోన్నతుడైనను దీనులను ఆయన లక్ష్య పెడుతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇట్స్ ఎ గ్రేట్ గాడ్, బట్ హీస్ ఐస్ ఆర్ అపాన్ ద హంబుల్, అపాన్ ద మీక్. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని ఏం చేస్తారట? స్వతంత్రించుకుంటారట. ఈ క్రిస్మస్ సమయంలో
ఈ పండుగకు సంబంధించిన పాత్రధారులను మనము ధ్యానించినప్పుడు దీనులను ఎన్నుకున్నాడు. పేద వడ్ల కన్యకను ఎన్నుకున్నాడు. ఆమెలో తగ్గింపు ఉన్నది, ఆమెలో వినయం ఉన్నది. యోసేపును ఎన్నుకున్నాడు, విధేయత ఉన్నది. చూడండి, ఆమె గర్భవతి అని తెలిసినప్పుడు రహస్యంగా ఆమెను విడనాడాలి, ఆమెను అవమానపరచకుండా రహస్యంగా విడనాడదాం అనుకున్నాడు. కానీ దేవుడు చెప్పిన మాటకు ఏమైపోయినాడు? లొంగిపోయినాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. జస్ట్ ఒబేన్ అట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. విధేయత చూస్తున్నాం, దీనత్వం చూస్తున్నాం, తగ్గింపు చూస్తున్నాం, దేవునిలో విశ్వాసము చూస్తున్నాం. ప్రభువు చెప్పిన మాట సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. విశ్వాసం, దేవుని మాటలో విశ్వాసం. ఈ క్రిస్మస్ సమయంలో ఇవన్నీ నీకు జ్ఞాపకం రావాలి. దేవుడు ఏదైనా మాట చెప్తే ఆ మాట వాటి కాలమందు నెరవేరుతుందని, దేవుడు సెలవిచ్చిన మాట ఏది కూడా నిరర్ధకము కాదు అని నీకు ఒక విశ్వాసం ఉండాలి. యేసు కొరకు నీ హృదయాన్ని నీవు ఇవ్వాలని. చూడండి, సత్రంలోకి వెళ్ళినారు మరియ యోసేపులు. మరియ నిండు చూలాలు, ప్రసవ దినములు సమీపించింది. ఆమెకు ప్రసవించడానికి స్థలం ఎక్కడ లేదు. సత్రం దగ్గర వెళ్తున్నారు. ఆ సత్రంలో కూడా వారికి స్థలము లేకుండే. ఒక పశువుల పాకలో మరి యేసు జన్మించినాడు. పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండబెట్టినాడు అని మనం వాక్యం చూస్తున్నాం. అంటే నాకేమనిపించిందంటే, సత్రంలో యేసు ప్రభు స్థలం ఇవ్వలేదు, కానీ మన హృదయంలో యేసు ప్రభుకు తప్పకుండా ఏమి ఇవ్వాలి? స్థలం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఆయన మరి పశువుల పాకలో జన్మించినాడు ఏంటి అని మనం అనుకుంటాం. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, శ్రీమంతుడు, అద్వితీయుడు, సమీపింపరాని తేజస్సులో ఉండేవాడు ఏంటి పశువుల పాకలు? పశువుల పాక మీరు ఒక్కసారి మీ మదికి తీసుకొని రండి. ఏ శుచి శుభ్రము ఉంటుంది. ఏ ఘోర పాపి అయినా తన హృదయాన్ని ప్రభు కొరకు తెరిస్తే అక్కడ యేసు జన్మిస్తాడు అని అనిపించింది. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈవెన్ ఎంత అంధకారమైన, ఎంత ఘోర పాపాత్ముడైనా ప్రభువుకు తన హృదయం ఇస్తే తప్పకుండా యేసు అక్కడ జన్మిస్తాడు. మనం అనుకుంటాం యేసు ఒక్కసారి జన్మించినాడని, కానీ దేవుని సేవకురాలుగా దేవుని వాక్యం ఆధారం చేసుకొని చెప్తున్నాను, యేసు ఆనాటి నుండి జన్మిస్తూనే ఉన్నాడు. తను అంగీకరించిన ప్రతి హృదయంలో ఆయన పుడుతూనే ఉన్నాడు. పుట్టుకకు ఇక అంతము లేకుండా పుడుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఇలాగూ యేసును అంగీకరించిన ప్రతి హృదయంలో ఆయన జన్మిస్తాడని, జాతి మత కుల భేదము లేకుండా సర్వమానవాళి కొరకు ఆయన తన ప్రాణం పెట్టినాడని మనకు అర్థమవుతుంది. యేసులో పక్షపాతము లేదు. యేసు అందరికీ ప్రభువై ఉన్నాడు. ఆయన నామమును అంగీకరించిన వారికి ఆయన ఈ రక్షణ అనుగ్రహిస్తాడు. తర్వాత సాక్షులుగా మనం ఉండాలని మనం నేర్చుకుంటాం. గొర్రె కాపర్లు ఎప్పుడైతే శుభవార్త విన్నారో వారు త్వరగా వెళ్ళి మరియను, యేసును చూడడానికి వెళ్తున్నారు. చిన్న బిడ్డను చూసిన తర్వాత మేము కన్న వాటిని, విన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేమని చెప్పి ఊరంతా వెళ్ళి వారు చాటిస్తున్నట్టు మనం చూస్తున్నాం. యేసు ప్రభుతో నీకు అనుభవం ఉంటే, యేసు ప్రభును రుచి చూసిన తర్వాత తప్పకుండా నీవు ఇతరులకు ప్రభు యొక్క మహిమను ఏం చేయాలి? చాటించాలి. వారు ఆ నక్షత్రము చూచి యేసు ఉన్న ఇంటికి వచ్చి వారు అత్యానంద భరితులైపోయినారంటే ఎవరు వాళ్ళు? జ్ఞానులు అత్యానంద భరితులైన తూర్పు దేశపు జ్ఞానులు. సాధారణంగా ఎక్కువ తెలిసిన వారు ఎక్కువ మాట్లాడారు. ఎక్కువ తెలిసిన వారు చాలా సీరియస్గా రిజర్వ్డ్గా ఉంటారు, ముఖం కొద్దిగా గౌరవంగా పెట్టుకుంటారు. కానీ వారు అత్యానంద భరితులైపోయినారంట. బంగారం, సాంబ్రాణి, భోళం తెచ్చి ప్రభువుకు అర్పించి సాగిల పడి ఏం చేసినారు? పూజించినారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించారు. హల్లెలూయా. మరి ఇంకోటి మీరు గమనించండి, విద్య లేని పామరులు, గొర్రెలు కాపర్లు, విద్యావంతులు, బుద్ధిమంతులు, తూర్పు దేశపు జ్ఞానులు సమంగా యేసును ఆరాధిస్తున్నారు కదా. యేసును ఆరాధించి వీరైతే వంగి సాష్టాంగపడి ప్రభువును పూజించి ఆరాధించి ఎంతగా వారు ప్రభువును కొనియాడుతున్నారు అంటే ఇక్కడ మనం చూస్తున్నాము గొప్ప ఆనందం ఉన్నది. మరి అర్పణలు ఉన్నాయి, దేవునికి అర్పిస్తున్నారు. తర్వాత ఆరాధన, సమర్పణ, ఇవన్నీ కూడా హైలైట్స్ అన్నమాట క్రిస్మస్ పండుగ దినాల్లో మనం నేర్చుకోవాల్సింది. ఇప్పుడు మనం ఒక్కొక్క పాత్రధారిని, క్యారెక్టర్స్ కనెక్టెడ్ టు క్రిస్మస్. మొట్టమొదటిది గొర్రె కాపర్లు. లూకా సువార్త 2వ అధ్యాయం చూడండి. ప్రకాశమానమైన వెలుగులో దూత వచ్చే శుభవర్తమానము ఈ గొర్రె కాపర్లకు తెలియజేస్తుంది.
లూకా సువార్త 2:8. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. వారు భయపడుతున్నారు. వారికి ఒక శుభ సమాచారం ఏంటి అన్నప్పుడు, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి అందరు కలిసి చదువుదామా, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయొచ్చు. తర్వాత గొర్రె కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేమునకు వెళ్ళి చూద్దాం రండని ఒకరితో ఒకటి చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియా యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేస్తున్నారు. గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకుని అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని అన్నిటిని గూర్చి దేవుని మహిమ పరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళారు. గొర్రె కాపర్ల గురించి మనము నేర్చుకుంటున్నాం. వారు దర్శనం పొందుకున్నారు, మహా వెలుగును చూసినారు, మరి దూత స్వరం విన్నారు, ఆదేశం పొందుకున్నారు. మరి శుభవర్తమానం మొట్టమొదట గొర్రె కాపర్లు అందుకున్నారు. ద ఫస్ట్ పీపుల్ హూ రిసీవ్డ్ దిస్ గ్లాడ్ న్యూస్, గుడ్ న్యూస్ ఇస్ నన్ అదర్ దాన్ షెపర్డ్స్. మరి వారు విన్న వాటిని కన్న వాటిని వారు అణిచివేయకుండా వెళ్ళి యేసును చూసిన తర్వాత పట్టలేని ఆనందంతో వెళ్ళి స్తోత్రం చేస్తున్నారు, ఊరంతా వారు ప్రకటిస్తున్నారు అని మనం నేర్చుకుంటున్నాం. తర్వాత దేవదూతల గురించి ఇక్కడ మీరు చూసినప్పుడు లూకా సువార్త 2:14 వెంటనే పరలోక సైన్య సమూహం, ఈ సైన్య సమూహంలో ఎంతమంది ఉంటారంటే బైబిల్ పండితులు అంటున్నారు దేర్ విల్ బి మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఏంజల్స్. అంత కోట్ల దూతలందరూ కూడా సంతోషంతో మరి వారు నిలబడి ఏమంటున్నారంటే సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, భూమి మీద తనకిష్టలైన వారికి సమాధానము అని ప్రకటిస్తున్నారు. దూతల పాత్ర చాలా ఉంది ఈ ప్రభు పుట్టుకలో. ఇక్కడ మరియా నువ్వు భయపడకని గబ్రియల్ దూత వచ్చి మాట్లాడుతున్నాడు. దాని తర్వాత మరియా నీవు దేవుని వలన కృప పొందినావు, ఇది నాకు ఎలాగ జరుగును, నేను కన్యకనే, నేను ఎలాగ గర్భవతి అవుతున్నానంటే సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పుట్టబోవు వాడు పరిశుద్ధుడై లోకరక్షకుడుగా ఉంటాడు, ఇవన్నీ మనకు తెలిసిందే. తర్వాత యోసేపుతో నువ్వు భయపడొద్దు, మరి నీకు భార్యగా కాబోతున్న మరి స్త్రీ ఆమె కన్యక, ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది. చూడండి ఇవన్నీ కూడా దూతల పాత్ర. తర్వాత హేరోదుకు స్వప్నమందు మరి హేరోదు విషయము యోసేపుకు దూత మాట్లాడుతుంది, చిన్న బిడ్డను ఏ విధంగా కాపాడుకోవాలి, ఇవన్నీ మనకు తెలిసిందే. దూతల పాత్ర మనము చూస్తున్నాం. తర్వాత మరియ పాత్ర మనకు తెలిసిందే. మరియ ఎంతగా వినయము, విధేయత, దేవుని మాటలందు విశ్వాసం కలిగి దేవుడు ఆమెకి ఇచ్చిన ఈ యొక్క కార్యాన్ని సంతోషంగా ఆమె భరిస్తున్నది. అంటే షీ హెస్ టేకెన్ a great risk in carrying out the will of God. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఒక సవాలుగా ఆమె తీసుకున్నట్టు మనం చూస్తున్నాం. తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. దేవుడు చెప్పినాడు, ఆ మాట నమ్మింది, అది తప్పకుండా జరుగుతుంది అని ధైర్యం వహించినట్టు మనం చూస్తున్నాం. అంటే ప్రతి పురుషుడు కూడా ఒక పవిత్రమైన కన్యకను వివాహం ఆడాలని ఆశిస్తాడు. పెళ్లి సమయం దగ్గరకు వచ్చినప్పుడు తెలుస్తుంది ఈ వార్త, తాను పెళ్ళాడబోయే యవనస్తురాలు గర్భవతి అని. ఏ పురుషుడు కూడా ఒప్పుకోడు, నో మ్యాన్ విల్ అగ్రీ. కానీ దేవుని మాట విన్నప్పుడు, దూత తనతో సెలవిచ్చిన మాట, దేవుని మాట, ఈమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిందంటే లోకరక్షకునికి తల్లి కాబోతుందని, మరి ఈ యేసు అనే పేరుతో ఈ బిడ్డ లోకరక్షకుడని, ప్రజలను తానే వారి పాపముల నుండి ఏం చేస్తాడు, విడిపిస్తాడని, ఇమ్మానుయేలని, దేవుడు ఎల్లప్పుడు తోడుంటాడని, ఈ మాటలన్నీ విన్నప్పుడు
యోసేపు ఆ మాటలు మరి నమ్మినాడు, విధేయత చూపినాడు, ఆమెను చేర్చుకున్నాడట, ఆమెను వివాహం ఆడినాడు. మరి ఆమెకు ఎంతగా తోడుండి ఆమె ప్రసవ దినముల వరకు కూడా ఆమెను ముట్టక, అంటే ఎంత మరి దేవునికి విధేయుడైనాడో మనకు అర్థమవుతుంది. ఇంకా ఇద్దరు భార్య భర్తలు ఈ క్రిస్మస్ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎవరు తెలుసా వారు? ఎలిజబెత్, జకర్యా. ఎలిజబెత్, జకర్యాల గురించి లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఉంది. వీరు యాజక ధర్మము నిర్వహించువారని. లూకా 1:6లో వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉంటారు. నీతిమంతులు, వృద్ధులు, దేవుని పని చాలా క్రమంగా చేసే వృద్ధ దంపతులు. వీరికి సంతానం లేదు. వీరు మరి ఎలిజబెత్ మరియకు సమీప బంధువురాలు. వీరి గొప్పతనం ఏంటి అన్నప్పుడు, వీరు ఎల్లప్పుడూ మరి దేవుని పనులు, యాజక ధర్మము క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ఉంటారు. సంతానం లేదు, కానీ వీరు సంతానం కొరకు అనేక సంవత్సరాలు ప్రార్థించి ఉండొచ్చు. వీరి ప్రార్థన దేవునికి వినబడినది అని 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మరి జకర్యా పాట పాడతాడు. మీరు ఆ లూకాసు వార్త 1వ అధ్యాయము 76 నుండి చూసినప్పుడు ఆత్మవశుడై పాట, గీతము, జకర్యా గీతం అంటారు దీన్ని. ఆయన బాప్తిసమిచ్చి యోహానుకు తండ్రిగా ఉన్నాడు. ఆయన ఈ మాటలు పలకడం మనం చదువుతున్నాం 76. మరియు ఓ శిశువా నీవు సర్వోన్నతుని ప్రవక్తను అనబడదు. ఓ శిశువు అంటే ఎవరు? బాప్తిసమిచ్చు యోహాను. నువ్వు సర్వోన్నతుని ప్రవక్తవు. మహాదేవుని మహావాత్సల్యను బట్టి వారి పాపలను క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచకై నీ ప్రభువునకు ముందుగా నడుతూ. అంటే యేసు ప్రభు కొరకు అరణ్యములో కేక వేయు ఒకని శబ్దము. ఆయన త్రోవ ఏం చేస్తున్నాడు? ప్రభు యొక్క త్రోవను సరళము చేస్తున్నాడు. మరి మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు యేసు ప్రభువును అంగీకరించిన వారికి తప్పకుండా ఎన్ని పరిస్థితులు తారుమారుగా ఉన్నా హృదయంలో సమాధానం ఉంటుంది. చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. హల్లెలూయా. అంటే చీకటిలో ఉండే వారికి వెలుగ్గా యేసు ప్రభు ఉదయించినాడని ఆత్మవశుడై ప్రవచిస్తూ ఉన్నాడు జకర్యా. మరి ఎలిజబెత్ గురించి మనకు తెలుసు. ఆమె మరి 6 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు లూకాసు వార్త 1:39 చూడండి. ఆ దినములందు మరియ లేచి యూదా ప్రదేశంలోను కొండసీమల్లో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందన వచనము చేశాను. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేశాను. హల్లెలూయా. షీ ఈజ్ అ స్పిరిట్ ఫిల్డ్ ఉమన్. ముట్టిగేలా గంతులు వేస్తుంది. ఆత్మతో నింపబడిన స్త్రీ ఎలిజబెత్ శిశువుల వృద్ధాప్యంలో దేవుడు ఆమె గర్భం తెరిచినాడు. మీరు ఇక్కడ 2 స్త్రీలను చూస్తారు, ఎలిజబెత్, మరియ. 2 కూడా ఇంపాసిబిలిటీసే వారి జీవితంలో. ఒకటి వృద్ధురాలు గర్భవతి కావడం, మరి ఒకటి కన్యక గర్భవతి కావడం. ఆశ్చర్యంగా లేదా? పరిశుద్ధాత్మతో ఎలిజబెత్ నిండుకొనినదై బిగ్గరగా ఇట్లంటుంది 42వ వచనం, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భ ఫలము ఆశీర్వదింపబడు. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగో ప్రార్థించాను. అంటే వెంటనే ఎలిజబెత్ ఆత్మలో గ్రహించింది మరియ గర్భంలో ఉన్న మరి ఆ శిశువు ఎవరు? ప్రభు అని. యేసుక్రీస్తుకు తల్లి కాబోతుంది ఈమెని ఆమె గమనించి, మరి నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగూ ప్రార్థించాను. ఇంకా 2 ఉన్నారు. వీరు చిన్న యేసును మరి చేతుల్లో ఎత్తుకొని దేవుని స్తుతించిన 2. ఒకరు సుమయోను. సుమయోను ఎవరు అన్నప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనంలో ఉంది. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తి పరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఎవరు ఇశ్రాయేలు యొక్క ఆదరణ? యేసు ప్రభు యొక్క జననం కొరకు ఎదురు చూస్తున్నాడు. యూదులందరూ కూడా మెస్సయ్య జన్మిస్తాడని మరి ఆ ఆశతో కనిపెడుతూ ఉన్నారు. సుమయోను ఆ విధంగానే కనిపెడుతున్నాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను.
అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. అంతడు ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోని తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనే, నాథ, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగ్గాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఎవరా రక్షణ? యేసు ప్రభువుని ఎత్తుకున్నాడు. మరి దేవుని కొనియాడుతున్నాడు. నువ్వు అనుగ్రహించిన రక్షణ, ఇశ్రాయేలు యొక్క ఆదరణను నేను కన్నులారా చూసినానని దేవుని ఘనపరుస్తూ ఉన్నాడు. ఇంకొక వృద్ధురాలు ఒక స్త్రీ ఉన్నది. ఆమె పేరేంటండి? అన్నా ప్రవక్తి. ఈమె మరి ఈమె గురించి 36వ వచనంలో ఉంది చూడండి. మరియు ఆషేరు గోత్రికురాలను పెనుయేలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేసిండు. మందిరాన్ని ప్రేమించేవారు మరి వారు ఆశించిందంతా దేవుడు ఇస్తాడు. 38వ ఆమె కూడా గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. మంచి చిన్న బిడ్డను చూసింది, ఎత్తుకుంది. మరి యేసు ప్రభుని గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఉన్నాడు. హేరోదు రాజు అయినా కానీ కనికరం లేని వ్యక్తి అని మనకు అనిపిస్తుంది. వీరందరూ దేవుని చిత్త ప్రకారము వారి జీవితాలు ఉన్నాయి. కానీ ఈ హేరోదు బహుమూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి 2. రాజు అయిన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చిమని. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. అంటే యేసు జన్మం కొందరికి ఆనందాన్ని ఇస్తుంది, మరికొందరికి కలవరం ఇస్తుంది. చూడండి, అందరికీ శుభ సమాచారమే కానీ కొందరు కలవరపడుతున్నారు. అంటే యూదులకు రాజుగా తానున్నప్పుడు ఇంకొకడు ఎలా పుడతాడు అంటే అధికార దాహము, అధికార మోహం. చూడండి 6వ వచనం. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని వారిని బెత్లెహేముకు పంపాను. మరి హేరోదు అనే రాజు దేవుని భయం లేకుండా ప్రవర్తిస్తున్నాడు. యేసును చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన అవసానం మీరు చూడండి, హౌ హీ డైడ్. మత్తయి సువార్త 2వ అధ్యాయము 19వ వచనంలో, అంటే బెత్లెహేములో సకల ప్రాంతంలోనూ 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించడానికి ఆజ్ఞ ఇస్తున్నాడు హేరోదు. ఎందుకంటే యేసు దాంట్లో చనిపోవాలని. 19వ వచనంలో, హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు ప్రత్యమనందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణము తీయజూచుండిన వారు చనిపోయారు. ప్రాణం తీయాలి, చంపేద్దాం అనుకున్నారు, చనిపోయినారు అన్నమాట. నక్షత్రం గురించి కూడా మరి ఒక రోల్ ప్లే ఉంది. అదొక పాత్ర వహిస్తుంది నక్షత్రం. అంటే దేవుడు దాన్ని మరి సృష్టించినాడు ఈ నక్షత్రాన్ని. అది జ్ఞానులను యేసు చెంతకు ఏం చేస్తుంది? నడిపిస్తుంది. మనం కూడా పాపులను యేసు దగ్గరికి నడిపిస్తే మనం కూడా నక్షత్రంలా వెలుగుతామని దానియేలు 12:3వ వచనంలో ఉన్నది. ఇక్కడ ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రమును చూచి 10వ వచనం, అత్యానంద భరితులై. ఇంత ఆనందం చూడండి. హేరోదుకి ఏం కలిగిందండి? కలవరం. మరి జ్ఞానులకు ఏం కలిగింది? ఆనందం. కొందరికి కలవరం, మరి కొందరికి ఆనందం. తర్వాత ఇన్ని కార్యాలు మనం ఈరోజు ధ్యానించినాం. ఒకటి మరి గొర్రె కాపర్లు, తర్వాత మనము దేవదూతలు కూడా దేవుడిచ్చిన పనులను చేస్తున్నారు. మరియా, యోసేపు, జకరియా, ఎలిజబెత్లు వృద్ధ దంపతులు, అలాగే సుమయోను అన్నా ప్రవక్తి దేవాలయాన్ని ప్రేమించింది. ఆమె ఫలం పొందుకుంది. నక్షత్రం దాని పని అది చేసింది. మరి జ్ఞానులను యేసు యొద్దకు నడిపించింది.
ఆ తర్వాత జ్ఞానులను మనం చూసినాం. అంత గొప్ప జ్ఞానులైనా ఆ జ్ఞానము యేసు ఎదుట వంగినట్టు మనకు అర్థమవుతుంది. మరి ఈ ఇన్ని కార్యాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు మన స్పందన ఎలాగుంది? హౌ డు యూ రియాక్ట్ టు క్రిస్మస్? ఇన్ని సంగతులు నువ్వు విన్నావు. చూడండి, మూర్ఖంగా ప్రవర్తించే హేరోదు యొక్క అవసానం కూడా మనం విన్నాం. దేవుని స్తోత్రం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధ వాక్యం కొరకు నేను స్తుతిస్తున్నాం. దేవుని వాక్యం అనే విత్తనాన్ని మేము నాటినాం నాయనా. విత్తువాడు విత్తుతూనే ఉండాలని నీ వాక్యం సెలవిస్తుంది. ఇది ఫలిస్తుందో అది ఫలిస్తుందో అని కాదు, కానీ నువ్వు విత్తుతూనే ఉండాలి. ఉదయం అనక సాయంకాలం అనక మేము యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో దేవుని వాక్యాన్ని వెతుతూ ఉన్నాం. వేదకాలం ఉన్నది, కోతకాలం కూడా ఉన్నది నాయనా. ఈ విత్తనాలన్నీ కూడా ఫలించే ఒక దినం ఉన్నదని మాకు విశ్వాసం నీలో ఉన్నది. ప్రభువా, ఈ క్రిస్మస్ సమయంలో అనేకమైన పాత్రధారుల గురించి, వారి స్పందన గురించి మేము వాక్యం నుండి ధ్యానించినాం. నాయనా, నీవు మహోన్నతుడమైనను దీనులను లక్ష్య పెట్టే దేవుడు. అహంకారులను ఎదిరిస్తావు, దీనులకు నీ కృపనిస్తావు. ఎంత ఘోర పాపాత్ములను కూడా క్షమించే శక్తి నీకున్నదని మేము గమనించినాం. అంత చీకటి హృదయాల్లో కూడా గొప్ప వెలుగును ప్రకాశిస్తామని మేము నమ్ముతున్నాము ప్రభువా. నాయనా, ఈ వాక్యాలన్నీ కూడా మీరు స్థిరపరచమని ప్రభువా, హృదయంలో మంచి సేద్యపరిచిన నేలలో ఏ విధంగా విత్తనాలు నూరంతలుగా ఫలిస్తుందో అలాగే తండ్రి ప్రతి హృదయంలో నూరంతలు ఫలము దయచే టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న బిడ్డలు కూడా మీరు దర్శించి స్పందింపజేయమని సకల ఆశీర్వాదాలు ఈ శుభవేళ మాకు దయచేసి మీరు మమ్మల్ని దీవించి పంపమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక.